ప్రకృతి చాలా విచిత్రమైంది. ఎలాంటి వ్యతిరేక పరిస్థితులైనా, ప్రతికూలతలనైనా అనుకూలంగా మార్చుకోగల శక్తివంతమైంది. చెట్లు భూమిలోనే పెరుగుతాయి అన్నది అన్ని సమయాల్లో వాస్తవం కాదు. చెట్లు రాళ్లలోనూ పెరుగుతాయి, రాళ్ల మీద పెరుగుతాయి. ఇది ప్రకృతి నేర్చుకున్న ఒక జీవన విధానం. ఆటుపోట్లను, ఒడిదుడుకులను, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని పెరగగల శక్తి వృక్షాలకుంది. రాళ్లలో ఉన్న చిన్న చిన్న సందుల్లో విత్తనాలు పడి మొలకలొస్తాయి. ఈ మొలకలే చిన్నగా మొక్కలై మానులవుతాయి. రాళ్లను చీల్చుకుంటూ తమ జీవనానికి అవసరమైన పోషకాలను సమకూర్చుకుంటాయి. చాలా వరకు రాళ్లలో నీటిని తేమ రూపంలో నిలువ చేసుకోగల సామర్థ్యం ఉంటుంది. ప్రవాహాల నుంచి భూమి ద్వారా తేమను పీల్చుకోగల శక్తి ఉంటుంది. ఇటువంటి రాళ్లు చెట్లు పెరిగేందుకు అవకాశమిస్తాయి. రాళ్లల్లో పెరిగే చెట్లు క్రమక్రమంగా వేర్లను విస్తరించుకుంటూ అవసరమైన పోషక పదార్థాలు ఉన్న దారుల్ని ఎత్తుక్కుంటూ రాతి పొరల్లోనే తమ ఆహారాన్ని వెతుక్కుంటాయి. తనకు అవసరమైన ఖనిజ లవణాలను కూడా రాళ్ల నుంచి మొక్కలు సేకరిస్తాయి. ఒత్తిడి వల్ల ఈ వేళ్లు క్రమంగా భూమి ఉన్న చోట కూడా కొన్ని దఫాలు చేరుకుంటాయి. అలా చేరుకోకపోయినా రాళ్లలోనే అవసరమైన ఖనిజాలను, నీటిని, తేమను వెతుక్కొని పోగల శక్తి వేర్లకుంటుంది. చెట్టు పెరుగుదలకు నైట్రోజన్ అవసరమైన పోషకం. నైట్రోజన్కు చెట్టుకు ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది. ఇలాంటి సమయంలో రాళ్లల్లో నైట్రోజన్ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఆ బ్యాక్టీరియా నుంచి చెట్టు వ్రేళ్లు నైట్రోజన్ని తీసుకుంటాయి. ఇలా చెట్టు రాళ్లలో బ్రతికేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తుంది. ఇది మనిషి జీవితానికి, జీవనాన్ని కూడా ఒక మార్గదర్శకం, ఒక గుణపాఠం. ప్రతికూల పరిస్థితులు కూడా, ప్రతిబంధకాలలో కూడా ఎలా బ్రతకాలని నేర్పించేది రాళ్లల్లో పెరిగే చెట్టు.